అందరూ టిఫిన్ చేశారండి. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. టమాటా కాలీఫ్లవర్ కర్రీ ఎలా అంటే, ఇది వేడి నీళ్ళలో పసుపు వేసుకుని ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసి 2 సార్లు పెట్టుకున్నానండి. కాలీఫ్లవర్ వేడి నీళ్ళలో కడుక్కుంటేనే చాలా బాగుంటుందండి. నూనె వేసాను 5 టేబుల్ స్పూన్లు నూనె, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసానండి, పచ్చిమిర్చి ఒక 5, టమాటా 2 వేసానండి పెద్దవి. కాలీఫ్లవర్లో టమాటా వేసి చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్, మసాలా వేసుకుని. ఇది ఇలా ఒక 15 నిమిషాలు మగ్గాలండి బాగా. అందుకు ఉప్పు, మగ్గాలండి. మూత పెట్టేస్తున్నాను. మగ్గిపోయిందండి. అల్లం ఉల్లిపాయ అంతా, అల్లం పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేసానండి. బాగా పచ్చివాసన పోయే వరకు వాడ్చేస్తాను. ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా వేసేస్తున్నానండి. ఇది ఒక 10 నిమిషాలు అలా ఆ మసాలా అంతా ముక్కకు పట్టాలి కాబట్టి పువ్వుకి అంతా. తర్వాత వేస్తానండి కారం. అంతా చక్కగా మగ్గిపోయిందండి. టమాటా అంతా ఇగిపోయింది బాగా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం, వాటర్ పోసాను ఒక చిన్న గ్లాసు. ఇది ఒక 10 నిమిషాలు అలా మగ్గితే సరిపోతుందండి. బాగా చిక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. అంతా బాగా చక్కగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర. మగ్గిపోయిందండి, ఇంకా చాలు. ఇంక ఇట్లా ఒక 5 నిమిషాలు చాలండి. మసాలా అంతా పట్టేసింది కాబట్టి. ప్లీజ్ లైక్. మీరు కాలీఫ్లవర్ ఎలా చేసుకుంటారో అది కూడా కామెంట్స్లో పెట్టండి.